హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. అలారం లేకుండా నిద్ర లేవటం ఈ రోజుల్లో చాలా మందికి అతి కష్టమైన విషయం. అలారం మోగినా కూడా నిద్ర చాలక దాన్ని కట్టేసి మళ్ళీ నిద్రపోయేవారు ఎంతో మంది. ఎందుకంటే ఆలస్యంగా పడుకోవటం వలన నిద్ర చాలక అలారం మోగినప్పటికీ లేవలేరు. తర్వాత టైం సరిపోక చాలా ఇబ్బందులు పడతారు. అయితే మంచి నిద్రలో ఉన్నప్పుడు అలారం శబ్దానికి మెలకు వచ్చి తప్పనిసరి లేచినప్పటికీ దాని వలన రోజంతా అలసటగాను అనీజీగాను అనిపిస్తుంది. అలారం లేకుండా నిద్ర నుండి లేవాలని మీరు అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మీరు ఎన్ని గంటలకు నిద్ర లేవాలనుకున్నారో అన్ని గంటలకు నిద్ర లేపమని మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి చెప్పండి. మీరు నిద్ర నుండి లేచే వరకు వారు వదిలిపెట్టరు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఒకప్పుడు పెద్దవారే పిల్లలను నిద్ర నుండి మేల్కొల్పుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటుందని పిల్లల పరీక్షలప్పుడు పెద్దవారే వారిని నిద్ర నుండి లేపుతూ ఉంటారు. మీరు ఎంత పెద్దవారైనా మీ తల్లిదండ్రులకు పిల్లలే కనుక వారికి మిమ్మల్ని నిద్ర నుండి లేపమని చెప్పండి. అయితే మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేపితే వారి మీద విసుక్కోవటం సహజం కనుక మీరు విసుక్కున్నా కూడా నిద్ర లేచే వరకు వదలొద్దని, కోపంలో ఏమైనా అన్నా కూడా పట్టించుకోవద్దని వారికి చెప్పి ఉంచండి. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోతే మీ జీవిత భాగస్వామికి ఈ డ్యూటీని అప్పగించండి. అయితే ఈ రోజుల్లో పొద్దున్నే లేవటం అందరికీ కష్టమైన విషయమే. అంటే మీ లైఫ్ పార్ట్నర్ కూడా మీలాగే అలారం మీద ఆధారపడే వ్యక్తి అయినా లేదా తనకు కూడా ఆలస్యంగా నిద్ర నుండి లేచే అలవాటున్నా ఈ విషయంలో మీకు సహాయం చేయలేరు. కనుక మీ ఊర్లోనో లేదా వేరే చోట ఉన్న మీ అమ్మా నాన్నలను లేదా అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలను ఈ విషయంలో సహాయం చేయమని అడగండి. ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఫోన్ చేయమని వారికి చెప్పండి. అయితే చాలా మంది వారికి అవసరం లేని ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయడానికి ఫోన్ ను సైలెంట్ లో పెడతారు. ఇంకొంతమంది అవతల వారు మాట్లాడుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. ఇలా నిద్ర రాకుండా ఉండాలంటే అవతల వారిని మీకు ఆసక్తి కలిగించే విషయం మీద మాట్లాడమని అడగండి. లేకపోతే మీకు ఇష్టమైన పాటను ప్లే చేయమనండి. అలాగే ఫోన్ ద్వారా మిమ్మల్ని నిద్రలేపమని మీరు వేరే వారిని అడిగినప్పుడు మీ ఫోన్ సైలెంట్ లో పెట్టకుండా చూసుకోండి. అయితే దీని వలన ఒక్కోసారి మీకు అన్వాంటెడ్ కాల్స్ బెడద తప్పకపోవచ్చు. అసలు ఎవరి సహాయం లేకుండా మీ అంతటా మీరే నిద్ర లేవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు సన్ రైజ్ వేకప్ క్లాక్ లేదా వేకప్ లైట్లు దొరుకుతున్నాయి. అవి మీరు పడుకునే గదిలో పెట్టుకుంటే అలారం లాగానే పనిచేసి నిద్ర నుండి లేపడానికి సహాయం చేస్తాయి. మామూలు అలారం లాగా పెద్ద శబ్దం చేస్తూ నిద్రాభంగం కలిగించకుండా ఇవి వాటి వెలుతురు ద్వారా నిద్ర లేపుతాయి. కొన్ని అలారాల్లో చిన్న చిన్న పక్షులు అరుపులు లేదా మృదువైన ధ్వనులు ఉంటాయి. ఈ లైట్లు అచ్చంగా సూర్యోదయాన్ని అనుకరిస్తూ కొంచెం కొంచెం వెలుగును పెంచుతూ నిద్ర నుండి లేవటానికి సమయం అయిందని తెలియజేస్తాయి. సూర్యోదయ అలారాలు సాధారణంగా మీరు మేల్కొనటానికి సెట్ చేసిన సమయానికి 30 నిమిషాల నుండి గంట ముందు ప్రారంభమవుతాయి. ఇవి మీరు పడుకున్న గదిలో వెళ్తూను నిదానంగా పెంచుతూ నిద్రలేవటానికి శరీరాన్ని మనసును సిద్ధం చేస్తాయి. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వీటిని మన దేశంలో కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు. అయితే మన దేశంలో సూర్యోదయ అవకాశం ఎక్కువే కనుక సహజ పద్ధతులను ఉపయోగించుకుంటే మంచిది. మీ ఇంట్లో ఉదయాన్నే సూర్యకిరణాలు లేదా వెలుతురు బాగా వచ్చే గదిలో పడుకోండి. పడుకునే ముందు లైట్లన్నీ ఆర్పిన తర్వాత సూర్యుని వెలుగు మీ రూమ్ లోకి రావడానికి వీలుగా కర్టెన్ కొంచెం తొలగించి ఉంచండి. అలవాటు లేని గదిలో పడుకుంటే కొంతమందికి నిద్ర పట్టదు. అందుకని మొదట సెలవు రోజుల్లో ప్రయత్నించండి. చాలా మంది సెలవు రోజుల్లో తొందరగా నిద్ర లేకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఇది నిద్ర వేళలను ప్రభావితం చేస్తుంది. దాని వలన మన సర్కేడియన్ రిథం జీవ గడియారం దెబ్బతింటాయి. కనుక సాధ్యమైనంత వరకు ఒకే సమయానికి పడుకొని నిద్ర నుండి లేవడానికి ప్రయత్నించాలి. ఉదయాన్నే నిద్ర లేవాలంటే మీరు రాత్రిపూట మరీ ఆలస్యం కాకుండా పడుకోవాలి. ఎందుకంటే నిద్ర చాలకపోతే మెలకు రాదు, వచ్చినా పక్క మీద నుండి లేవలేరు. కనుక ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా చాలా మంది పక్క మీద పడుకున్న తర్వాత నిద్ర బాగా వచ్చే వరకు ఫోన్ చూస్తూనే ఉంటారు. అలా చేయటం మానేయండి. ఎంతసేపు నిద్రపోవాలనేది వ్యక్తులను బట్టి మారుతుంది. 7 నుండి 9 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మీకు ఎంతసేపు నిద్రపోతే ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకోండి. మీరు నిద్ర నుండి మేల్కోవాలనుకున్న సమయానికంటే కనీసం 8 గంటల ముందు పక్క మీద పడుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఉదయం 6 గంటలకు లేవాలనుకుంటే రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. అయితే పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవచ్చు. అలా అని ఫోన్ చేతిలోకి తీసుకుంటే నిద్ర పూర్తిగా దూరం అవుతుంది. కనుక కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. శ్వాసను లెక్క పెట్టండి. లేదా కొంచెం సేపు టైం సెట్ చేసుకుని మిమ్మల్ని రిలాక్స్ చేసే మ్యూజిక్ ప్లే చేయండి. బాగా ఆందోళనగా లేదా ఒత్తిడిగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది. మీరు మృదువుగా గుండె మీద చేయి ఉంచి డీప్ బ్రీత్ తీసుకుని స్లోగా గాలిని వదలండి. ఇలా 5 నుండి 10 సార్లు చేస్తే మీ ఆందోళన గుండె దడ తగ్గటం మీరే గమనిస్తారు. ఆ తర్వాత నిద్రపోవటానికి ప్రయత్నించండి. చిన్నగా నిద్ర వస్తుంది. మొదట్లో కొంచెం కష్టమైన కొన్ని రోజులకు అలవాటు అవుతుంది. మీరు లేటుగా నిద్రలేస్తే మీ పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి. కనుక మీరు ఎన్ని గంటలకు లేవాలనేది నిద్రపోవటానికి ముందే నిర్ణయించుకోండి. మీ మనసులో ఆ సమయానికి లేవాలని గట్టిగా అనుకోండి. పడుకునే ముందే నిద్ర నుండి లేవగానే చేయటానికి మీకు నచ్చే యాక్టివిటీ ఏదైనా నిర్ణయించుకోండి. అయితే అది మరీ కష్టమైనది అయి ఉండకూడదు. అంటే రేపు పొద్దున్నే లేవగానే నేను మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతాను అనో, లేదా పూల మొక్కలకు పూలు వచ్చాయేమో చూస్తాను అనో అనుకోండి. లేదా ఇంకేదైనా యాక్టివిటీ అంటే మీకు ఇష్టమైన పాట వింటమో, మొక్కల దగ్గర గడపటము, దైవనామస్మరణం, ఇలా ఏదో ఒకటి మీకు నచ్చింది అలాగే తేలికైంది ఎంచుకోండి. నిద్రపోయే ముందు ఒక గ్లాసు లేదా అర గ్లాసు నీరు తాగి పడుకోండి. మరీ ఎక్కువ నీరు తాగితే మూత్రానికి వెళ్ళటానికి ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది. కనుక మీకు ఇబ్బంది లేకుండా కొంచెం నీరు తాగి పడుకోండి. దానికోసం ఒకవేళ మీరు మధ్యలో లేస్తే టైం చూసుకుని మీరు లేవటానికి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి మళ్ళీ
డైలీ 1 లేదా 2 గ్లాసులు నీరు తాగి పడుకోండి. దీనివల్ల మీరు లేవాలనుకున్న సమయానికి మీకు ఖచ్చితంగా మెలకువ వస్తుంది. మీ స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉంటే మీ జీవ గడియారం బాగా పనిచేస్తుంది. మీ పెద్దవారు పొద్దున్నే 4 లేదా 5 గంటలకే నిద్ర నుండి లేస్తూ ఉండటం మీరు గమనించే ఉంటారు. అర్జెంటుగా చేసే పనులేమీ లేకపోయినా కూడా వారికి పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు కనుక వారు లేవగలుగుతారు. అలాగే మీరు కూడా ఒక క్రమబద్ధమైన నిద్ర వేళలను పాటిస్తే మీకు ఎవరి సహాయం లేదా అలారం అవసరం లేకుండానే ఉత్సాహంగా పొద్దున్నే నిద్ర లేవగలుగుతారు. ఇవన్నీ ఒక్క రోజులో రావు. క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే శరీరానికి అలవాటు అవుతుంది. నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతమైన నిద్రపోతారో రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు. పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞాన వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.